వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎప్పటిలాగానే 2 డిఫరెంట్ రెసిపీస్ హెల్దీగా టేస్టీగా చేయడానికి రెడీగా ఉన్నాము. హెల్దీగా చేయడానికి పల్లవి, అలాగే టేస్టీగా ఎలా ఉందో చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఏం రెసిపీ చేస్తున్నావు ఫస్ట్? సో ఫస్ట్ వచ్చేసి మనందరికీ స్నాక్స్, అందులోనూ స్ట్రీట్ ఫుడ్ అంటే అందరికీ చాలా ఇష్టము. సో నేను అలాగే కొంచెం హెల్తీ ఇంగ్రీడియంట్ యాడ్ చేసి చేస్తున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి బీట్రూట్ పావ్ బజ్జీ. వావ్. సో నిజంగానే పావ్ బాజ్లో బీట్రూట్ యాడ్ చెయ్యరు, బట్ నువ్వు హెల్తీగా చేస్తున్నావు అండ్ అది కూడా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఓకే, స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. పర్ఫెక్ట్ అసలు. వావ్, చూస్తేనే నోరు ఊరిపోతుంది. పావ్ బాజీ అంటే అందరి ఫేవరెట్ యాక్చువల్లీ, అండ్ డిఫరెంట్గా ఉంటుంది ఆ ఫ్లేవర్ కూడా. సో స్టార్ట్ చేసేద్దాం మరి. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇవన్నీ కూడా మనం సార్ట్ చేసుకుందాం. ఓకే. సో ముందుగా కొంచెం బటర్, సో ఫస్ట్ మనం బాజీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. సో మెయిన్ టేస్ట్ అదే అనమాట, ఫ్లేవర్ కానీ అదే ఇస్తుంది. పర్ఫెక్ట్. నెక్స్ట్ వెల్లుల్లి, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత టమాటో ముక్కలు కూడా, నెక్స్ట్ గ్రీన్ బెల్ పెప్పర్. కావాలంటే మనం ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఆ తర్వాత బీట్రూట్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే. సో మోస్ట్లీ పిల్లలకి కూడా మనము రూట్ వెజిటేబుల్స్లో బీట్రూట్ అండ్ క్యారెట్ పెడుతూ ఉండాలి. క్యారెట్ ఓకే తినేస్తారు, బట్ బీట్రూట్కి వచ్చేసరికి డౌట్. సో వాళ్ళ ఫేవరెట్ పావ్ బజ్జీలో మిక్స్ చేసిస్తే చక్కగా తినేస్తారు. అండ్ చాలా మంది మార్నింగ్ టైమ్స్ బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ తాగుతుంటారు. సో ఎవ్రీడే ఆ జ్యూస్ అంటే ఆ 2 ఇంగ్రీడియంట్స్ యూస్ చేయొచ్చు ఆ జ్యూస్ లాగా, లేకపోతే ఫ్రీక్వెంట్గా యూస్ చేయడం బెటర్? సో ఫ్రీక్వెంట్గా యూస్ చేయడమే బెటర్. ఎందుకు అంటే మనకు బీట్రూట్ వచ్చేసి బీపీని తక్కువ చేసేస్తుంది. సో ఎవ్రీడే తీసుకుంటే ఆ బ్లడ్ ప్రెషర్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. ముఖ్యంగా ఎవరికైతే లో బీపీ ఉంటుందో వాళ్ళు ఎవ్రీడే తీసుకోకుండా ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఆ తర్వాత ఉడికించిన ఆలు వేసేద్దాం. సో ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా ఆ బీట్రూట్ కలర్ అనేది అన్నిటినీ డామినేట్ చేస్తుంది. డెఫినెట్లీ. అండ్ ఆలు ఏంటంటే టేస్ట్ వైజ్ కూడా ఆలు కూడా డామినేట్ చేస్తుంది. అండ్ ఫ్లేవర్ బీట్రూట్ వచ్చిన కూడా టేస్ట్ అనేది ఆలు డామినేట్ చేస్తుంది. యూజువల్గా బంగాళాదుంపలు ఎక్కువ యూస్ చేయరు, బట్ రోజుకి అంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, రోజు తీసుకోకూడదు యాక్చువల్లీ. సో ఎంత ఫ్రీక్వెంట్లో తీసుకోవాలి? సో నార్మల్లీ ఎవరైతే ఎక్కువగా ఒబీస్ ఉంటారో అండ్ అలాగే డయాబెటిక్ బీపీ ఉంటుందో అలాంటి వాళ్ళు 15 డేస్లో 1 లేదంటే 2 సార్లు యూస్ చేయొచ్చు. సో నార్మల్లీ పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాము. సో పిల్లలకైతే ఆ ఫ్లేవర్ ఏదైనా ఒకటి తగలాలి కాబట్టి వాళ్ళకి వీక్లీ 1 or 2 యూస్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఆ తర్వాత మనం స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ఇంకొక స్పూన్. సో పావ్ బజీ మసాలా ఇది కొంచెం ఎక్కువ వేస్తున్నాము. అలాగే కారం కొంచెం, నెక్స్ట్ సాల్ట్ కూడా. సో ఇందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే. సో ఇదైతే చక్కగా వేగాలి. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం బ్రెడ్ కూడా టోస్ట్ చేసుకుందాము. ఓకే. సో ప్యాన్ అయితే షిఫ్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఇది కూడా కాస్త ఆన్ చేసి పెడదాం.
ముందుగా నైఫ్ ఇచ్చేసేయండి. సో మిడిల్లో పార్టీషన్ చేసి పెట్టుకున్నాం. ఇందులో కొంచెం బటర్, అండ్ ఇందులో కూడా కొంచెం స్పైసెస్ యాడ్ చేద్దాం. పావ్ బజీ మసాలా, కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్ కూడా. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. సో కొంతమంది అంటే ఓన్లీ బటర్తో కాల్చుకుంటారు, ఇలా డిఫరెంట్గా మిక్స్ చేసుకోరు, బట్ ఇది కూడా ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ అనమాట. ఓకే. సో కొంచెం రోస్ట్ అయ్యాక మళ్ళీ ట్విస్ట్ చేద్దాం. ఓకే పల్లవి, సో నేను స్టవ్ కూడా ఆఫ్ చేశాను, పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయింది అండ్ ఇది కూడా కుక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా సర్వ్ చేసుకోవడమే కదా. బాజీలో కొంచెం మనం లెమన్ కూడా స్క్వీజ్ చేసి సర్వ్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం బాజీ సర్వ్ చేసుకుందాం. ఓకే, వావ్. కావాలంటే మనం కొంచెం ఆనియన్స్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫైనల్లీ బీట్రూట్ పావ్ బజీ రెడీ అయిపోయింది. బీట్రూట్ పావ్ బాజీ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ పావ్ బాజీకి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము పావు కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన గ్రీన్ క్యాప్సికమ్ 1, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, బంగాళాదుంపలు 2, తరిగిన టొమాటోలు 2, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పావ్ బాజీ మసాలా 2 టేబుల్ స్పూన్లు, వీట్ పావులు 2. బీట్రూట్ పావ్ బాజీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, బీట్రూట్ తురుము వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంప, పావ్ బాజీ మసాలా, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీంతో బాజీ రెడీ అవుతుంది. మరొక పాన్ లో వెన్న వేసి పావ్ బాజీ మసాలా, కారం, ఉప్పు, కొత్తిమీర వేసి వీట్ పావులు ఉంచి కాల్చుకోవాలి. ఈ పావులను ముందుగా సిద్ధం చేసుకున్న బాజీతో కలిపి సర్వ్ చేసుకుంటే టేస్టీ బీట్రూట్ పావ్ బాజీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. పర్ఫెక్ట్. యూజువల్గా బయట పావ్ బాజీ అంటే ఎక్కువ బటర్ వేస్తారో, లేకపోతే ఏమైనా డిఫరెంట్ వెజిటబుల్స్ వేస్తారో, లేకపోతే ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది, అన్హైజీనిక్గా ఉంటుంది అనుకుంటారు. సో అలాంటి వాళ్ళందరూ చక్కగా పర్ఫెక్ట్గా ఇది కుక్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో స్ట్రీట్ ఫుడ్ ఏదైతే టేస్ట్ వస్తుందో ఈ టేస్ట్కి ఏమాత్రం తీసుకోలేదు, ఎగ్జాక్ట్గా అలాగే వచ్చింది. అండ్ మనం ఎవ్రీథింగ్ కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి హ్యాపీగా కొంచెం క్వాంటిటీ ఎక్కువైనా పర్లేదు, హ్యాపీగా తీసుకోవచ్చు. హ్యాపీగా బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ ఫ్లేవర్, ఆ పావ్ బాజీ ఫ్లేవర్ అనేది బాగా డామినేట్ చేసేసింది. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి హలీం లడ్డు. వావ్. సో హలీం లడ్డు చక్కగా చాట్ పర్చేజ్ చేసాము, ఇప్పుడు మళ్ళీ స్వీట్ అనమాట. పర్ఫెక్ట్. ఈ రోజు అసలు స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్. సో హలీం లడ్డు అంటే హలీం సీడ్స్ అన్నమాట. ఓకే.
అండ్ ఈ పౌడర్ ఏంటి, ఈ పౌడర్ ఏంటి? ఒకటి బాదం పౌడరు, ఒకటి కొబ్బరి పౌడర్. పర్ఫెక్ట్, అసలు సూపర్. బట్ హలీమ్ సీడ్స్ అనేవి టేస్ట్ చాలా మంది చేస్తుండరు, చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ చాలా హెల్దీగా షుగర్ బదులు బెల్లం తీసుకొచ్చేసాం. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ముందుగా సీడ్స్ని కొంచెం రోస్ట్ చేసి మిక్సీ పట్టేస్తాను. సో దీన్ని డ్రై రోస్ట్ చేసేద్దాం. సో ఏంటి యూజెస్ హలీమ్ సీడ్స్ వల్ల? ఇది ఏంటంటే ముఖ్యంగా మనం వింటర్లో యూస్ చేస్తూ ఉంటాము, బాడీకి కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఎక్కువగా మనము ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ తీసుకుంటుంటాం. దాంతోపాటు ఇది కూడా తీసుకుంటే ఏంటంటే ఇందులో కూడా మనకు మినరల్స్లో సెలీనియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో యూజువల్గా ఏంటంటే మినరల్స్ ఇవన్నీ చాలా తక్కువ క్వాంటిటీలో వేరే ఫుడ్ ఇంగ్రీడియంట్స్లో దొరుకుతాయి. సో ఇలా సీడ్స్ అండ్ నట్స్ మాత్రం తీసుకుంటూ ఉండాలి. అవును, పర్ఫెక్ట్. సో ఇంకా మనం మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో లైట్గా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టు. అవును. నెక్స్ట్ కొంచెం నెయ్యి, స్పూన్. అండ్ ఇందులోనే బెల్లం. సో ఎంత న్యాచురల్ షుగర్స్ యూస్ చేసినా కూడా షుగర్ అనేది ఉంటుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ మరి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? ఎందుకంటే చాలా మందికి షుగర్స్ ఫ్లక్చుయేట్ అవుతుంటాయి, హై అవుతుంటాయి, అలాంటి వాళ్ళు. సో ఎవరికైతే షుగర్స్ చాలా ఫాస్ట్గా షూటప్ అవుతూ ఉంటాయో వాళ్ళు వాళ్ళ రీడింగ్స్ని బట్టి తీసుకోవాలి. అంటే ఎవ్రీడే వాళ్ళు ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటారు వాళ్ళ షుగర్ వాల్యూస్. సో షుగర్ వాల్యూస్ తినకముందు 150 కన్నా ఎక్కువగా వస్తున్న వాళ్ళు, అండ్ అలాగే తిన్న తర్వాత 180 నుంచి 200 క్రాస్ అవుతున్న వాళ్ళు వీక్లీ వన్స్ మాత్రమే స్వీట్ అనేది ప్రిఫర్ చేయాలి. అది కూడా బెల్లంతో చేసింది ఆర్ మనము హనీతో చేసుకుంది స్వీట్. సో మిగతా ఎవరికైతే చాలా నార్మల్గా ఉంటాయి, అంటే ఎప్పుడు చెక్ చేసుకున్న వాళ్ళకి తిన్న తర్వాత ఆయన తినకముందు కూడా 150 బిలో అండ్ 100 బిలో ఉంటాయో వాళ్ళు ఎవ్రీడే చిన్న లడ్డు ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఇదైతే మంచి పాకంగా మారిపోయింది. ఇంకొక స్పూన్ ఇలాచి పౌడర్, అలాగే బాదం పౌడర్ కూడా. నెక్స్ట్ కొబ్బరి పౌడర్, ఇప్పుడు హలీం సీడ్ పౌడర్ కూడా మనం కంప్లీట్గా వేసేసుకుంటున్నాం. సో కావాలంటే ఇందులో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ సీడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ హలీం సీడ్స్ మనం చాలా రేర్గా తీసుకుంటాం కాబట్టి జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం అని నేను ఇంకేది యాడ్ చేయలేదు. సో పర్ఫెక్ట్గా గట్టిగా అయిపోయింది అండ్ అలాగే చల్లారిపోయింది. సో కొంచెం ఆ వెచ్చదనం ఉన్నప్పుడు మనము లడ్డూలు చేసేసుకోవాలి కదా. అవును. ఓకే, పర్ఫెక్ట్. సో ముందుగా నేను నెయ్యి అప్లై చేసేసుకుంటాను.
ఓకే, వావ్. ఓకే లాస్య, హలీం లడ్డు రెడీ అయిపోయింది. యా, యమ్మీ యమ్మీ హలీం లడ్డూస్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. హలీం లడ్డుకి కావాల్సిన పదార్థాలు: హలీం సీడ్స్ అరకప్పు, బెల్లం అరకప్పు, ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్, బాదం పొడి 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్. హలీం లడ్డు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో హలీం సీడ్స్ వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి బెల్లం వేసి కరగనివ్వాలి. దీనిలో యాలకుల పొడి, బాదం పొడి, ఎండు కొబ్బరి, హలీం సీడ్స్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక కొంచెం కొంచెం తీసుకొని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ హలీం లడ్డు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే, చాలా మందికి ఆ స్టిక్కీ కన్సిస్టెన్సీ నచ్చుతుంది అండ్ పర్ఫెక్ట్గా ఉంది. స్వీట్ అంటే షుగర్ ఏం వేయకుండా బెల్లంతోనే పర్ఫెక్ట్గా ఉంది. హలీం సీడ్స్ కూడా మనకు నార్మల్ డిఫరెంట్ సీడ్స్ ఏవైతే మనం యూస్ చేస్తున్నామో ఆ కైండ్ ఆఫ్ నువ్వుల సీడ్స్ ఉంటాయి కదా, ఆ కైండ్ ఆఫ్ లో టేస్ట్ వస్తుంది. యా, కొంచెం మనకు ఫ్లాక్ సీడ్స్ టేస్ట్ కూడా ఉంటుంది. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా చక్కగా తీసుకోవచ్చు. అండ్ పిల్లలకు కూడా మనం ఎవ్రీడే పెట్టచ్చు, ముఖ్యంగా వింటర్ సీజన్లో. అండ్ ఆ కన్సిస్టెన్సీ కూడా చాలా చక్కగా ఉంది. చాలా సింపుల్ ప్రాసెస్, అది అందరికీ నచ్చుతుంది. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా మంచి రెసిపీస్ రెండు. సో చాలా క్విక్గా అయిపోయాయి. బట్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో మనం న్యూట్రిషనిస్ట్ పల్లవిని అడిగి తెలుసుకుందాం. సో న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా మరి? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ పావ్ బజీ. సో బీట్రూట్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు బ్లడ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు బీట్రూట్ రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. దాంతోపాటు బ్లడ్ని కూడా చక్కగా డిటాక్స్ చేస్తుంది. రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఎవ్రీడే బీట్రూట్ 3 to 4 పీసెస్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అంతేకాకుండా ముఖ్యంగా ఫేస్ స్కిన్ని కూడా గ్లో చేస్తుంది. మనం నెక్స్ట్ ఇందులో పావు వచ్చేసి మనము వీట్ ఫ్లార్తో యూస్ చేసిన బ్రెడ్ యూస్ చేసాం కాబట్టి ఇందులో మంచి ఫైబర్ ఉంటుంది. గ్లైసమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. సో షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ప్రిఫర్ చేసే పావు బజ్జీలో సో వీట్ ఫ్లార్తో చేసిన ఈ పావు యూస్ చేస్తే చాలా మంచిది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి హలీం లడ్డు. హలీం సీడ్స్లో మనకు ముఖ్యంగా సెలీనియం చక్కగా ఉంటుంది. అండ్ మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ని చాలా ఫాస్ట్గా బూస్టప్ చేస్తుంది అది. దాంతోపాటు ఎవరికైతే బోన్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు కూడా హలీం సీడ్స్ని రెగ్యులర్గా తీసుకోవాలి. దీంట్లో ఉండే మనకు మ్యాగ్నీషియం వల్ల బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. దాంతోపాటు చక్కటి హీట్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది కాబట్టి వింటర్ సీజన్లో పిల్లలకి ఎక్కువగా ఇవ్వచ్చు. అండ్ బెల్లంలో కూడా మనకు మంచి ఐరన్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరికైతే షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళకు కూడా కొంచెం ఐరన్ అనేది ఇంపార్టెంటే కాబట్టి వాళ్ళు 15 డేస్లో వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు. ఓకే, సో మంచి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ చాట్ మామూలుగా స్ట్రీట్ ఫుడ్లో అండ్ ఇలాంటి స్వీట్స్లో కూడా మంచి మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. హెల్దీ అండ్ టేస్టీగా రెసిపీస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.